నీకేమి డిస్టర్బ్ ఉండకూడదంటే ఎందుకంటే నేను వచ్చినాను వచ్చాయడా నేను ఉత్సేతల పై అయ్యలేదు నాకు ఏడాను ఒక 1000 రూపాయలు 1000 రూపాయలా 1000 రూపాయలా 1000 రూపాయలా ఇంకా జోరుగా చెప్ప 1000 రూపాయలా నా కొడుక జోరుగా చెప్పదు మైకల్లా చెప్పదు నా డ్యూటీ పెరికేస్తారు ఈ ఊర్లో ఆడవాళ్ళంతా చేరే అదే సస్పెన్స్ పోలీసు వాళ్ళకి ఇచ్చే మర్యాద సస్పెన్స్ అదే 1000 రూపాయలు ఆడే చోళము గొప్ప వాళ్ళు ఓకే ఇక్కడ ఆడేకి వచ్చిన వాళ్ళు చాలా పేదోళ్ళు కావచ్చా 1000 రూపాయలు ఏమైనా కొంచెం తగ్గించుకోండి సార్ 1000 రూపాయల నేను తగ్గలేదా తగ్గండి సార్ తగ్గలేదురా తగ్గండి సార్ తగ్గలేదురా తగ్గలే నేను తగ్గ పోతరాజా పుష్పరాజీ నవ్వ తగ్గలేదు ఇక ఇచ్చేవాడు ఉండాలి కదా ఇడిచే నా కొడుకు ఉండాలి కదా అది ఉందేమ్మా ఏయ్ చూడు ఏమో పేదోళ్ళ కారణం అంటాండవా నాకేడో 1000 రూపాయలు ఏడ వేద్దాం 990 ఇచ్చే పోరా ఎంత ఇచ్చిండవు 10 రూపాయలు 10 రూపాయలు వచ్చిపోయి నేనేం చేసుకోండి 10 రూపాయలు లేపేసి 10 రూపాయలు లేపేసి 2 సైట్లు తీసుకోపోరు నా కొడుకు నా కూడా కాసులు ఇస్తావా లేదా అని చెప్పు నా కొడుక 1000 రూపాయలు కొంచెం తగ్గించుకోండా 900 రూపాయలు ఉంది చంపిస్తా ఎడితే 900 అవునా 100 రూపాయలు తక్కువ ఎక్కువ అయిపోయింది ఇది ఇది పోలీసు వాళ్ళకి ఇచ్చే మర్యాద ఎంత ఉంటే అంతే చెప్పాలి మా పోలీసు వాళ్ళకి తప్పు చెప్పకూడదు ఎవరైతే చెప్పుకోవచ్చు 900 రూపాయలు ఉంది కదా ఎవరికి చెప్పకుండా వెనక జాబులు అట్లా ఎత్తుకొచ్చి పెట్టి ఇంకా 700 రూపాయలు ఉంది నాకు చూడు 900 ఉందండి కదా 700 ఉందా ఇక్కడ బిర్యానీ నీకు నాకు గలాటదా 700 ఇస్తావా చేసినప్పుడు నా ఊరికి మీద ఎత్తుకొచ్చి ఏటినా కొడుకున్నావు ఈవిడ ఇచ్చేయడల్లా ఈడ 700 రూపాయలు ఇచ్చేయడల్లా క్యాష్ అంటే క్యాష్ ఇదే ఫోన్ పే కినిపోలేదా ఫోన్ పే గినిపోలేదు ఈవిడ క్యాష్ దాంట్లో 200 రూపాయలు తక్కువైంది ఇంకా 500 ఉంది లే ఈవిడ 700 ఉందంటు కదా ఇంకా 500 ఉంది లే నా కొడుక ముందుగా నేను బీపీ పోలీస్ నా కొడుకు నాకేమన్నా పాపం తెప్పిస్తాను వేసుకో పాపం నువ్వు నరసం చేత అట్లే వెళ్ళిపోదు నేనే ఇంటికి వేసుకుంటాను కానీ 500 ఎక్కడిపా 500 రూపాయలు 500 రూపాయలు ఇంకో 300 రూపాయలు ఉంది లే ఈవిడ 500 ఉందంటు కదా ఉంది లేదు నీ కాలు కన్నా మొక్త నా 300 రూపాయలు వేయరు నా కొడుక 150 నా కొడుక 300 రూపాయలు వేస్తే మీ అప్సం పోలే పోయేది నా సొమ్ము 15,000 ఎంత బాగా చెప్తావు వేసే నీకు నా గలాట్ వద్దు ఆ 300 రూపాయలు ఇప్పు 100 రూపాయలు ఉంది లే ఈవిడ 200 ఉందంటు కదా ఏమో మర్యాద పోగుద్దంట లేదు నా కొడుక 100 రూపాయలు ఎత్తుకోతే ఏమొస్తారా నా కొడుక 100 రూపాయలు ఎత్తుకోతే నా పెండ్లంకి లంగాలు వచ్చేంత నాకు నైటీలు వస్తాయి తీసుకో నైటీలు 200 రూపాయలు అమ్మో పుడుకొచ్చాయి నైటీలు వస్తాయి నా 100 రూపాయలు అయిపో 100 రూపాయల ఇంక 50 ఉంది లే ఈవిడ 100 ఉందంటు కదా 50 సార్ లేదు నీ కాలు కన్నా మొత్తాన్ని 50 రూపాయలు ఎగ్రేజ్ తీసుకొని నా పెండ్లం చేతులు వెళ్ళిపోతానులే ఇంక 25 ఉంది అన్న ఈవిడ 50 ఉందంటు కదా ఏమో మర్యాద పోగుద్దని పోతే నా 25 రూపాయలు బీటింగ్ అటాక్ పెట్టుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను 10 రూపాయలు ఉంది నువ్వు 5 రూపాయలు చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోతానులే 1 రూపాయలే 1 రూపాయలే మన 1 రూపాయలు నా చేతికి కూడా నువ్వే పేసి ఒక అంగిట్లో పోయి ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చి ఏంటికే మా కొంపకి అగ్గిపెట్టి కొంటాను అట్లా మేము ఇద్దరు రానని అంటుకుంటాయా పెట్రోల్ పోసి కాల్ చేస్తామే అందరూ చచ్చిపోతాము కదా పని నాకు 1 రూపాయలు ఇస్తావు లేదా పోలీస్ కానీ వాళ్ళు అప్పుడు కానీ ఎవడే కానీ మేము 1 రూపాయి ఇచ్చేలే నీ చేతిలో ఏమైతే చేసుకో మేము డ్రామా ఆడేదే నువ్వు నాటకం ఆడతావు ఆడేదారా ఆడేదే లేదు మీ అప్పును కొడుకైతే నువ్వు ఆడేదే ఎవరిది మండల్లో మండల్ కాదు పెండల్లో ఏడు ఒకటి అనుకో నాకు తిరిగేలేదు ఎవరిది పెండల్లో మాదే ఈ హార్మోని ఎవరిది మాదే నా కొడుకులలో ఎవరన్నా ఈ పొద్దు హార్మోని తబలా మా నరసమ్మ వాళ్ళ ఇంటి ముందర సౌండ్ చేసింటారంటే రేపు ఫస్ట్ లేసి వెళ్ళిపోతాను అలా ఫస్ట్ నా కొడుకులో నింపుకోండి ఫస్ట్ లేసి వెళ్ళిపోతాను నీ తబలాకి ఇప్పుడు ఎత్తాను ఇక్కడ నా కొడుకు ఎక్కడ పోయి తిరిగా ముందుకు వస్తాడు నా కొడుకులో దిగులు ఉండాల రా పక్షి నువ్వు అట్లా ముందరికి ఎవరు పోలీస్ POLIC పోలీస్ పి అంటే పొలైట్ ఓ అంటే అప్డేట్ ఎల్ అంటే లైట్ ఐ అంటే లేచిపోరు నా కొడుక పోలీస్ కనిపించే 3 దిమ్మల సత్యానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4 కోసమే
ఇంకా కొట్టలేదు ఉండరు నా కొడుకుల కొట్టుకుని అల్లాడిపోతాడు బా దిగులుపడిపోతుంది కదా నా కొడుకుల అగ్ని 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 అదేడా పోయిలా ఉంది బా ఎవడు రైట్ పోలీసులు అంటే అగ్గు అనుకున్నాడు నా కొడుకు పోలీసులు అంటే అగ్గట్లో ఇంకేమి పోలీస్ అంటున్నావు ఓకే గొప్పగా చదివేమన్నా చదివినావా గొప్పగా చదువేమన్నా చదివినావా చదువా కాదరా ఎవడన్నా పోలీస్ డ్యూటీ చదువుకునే ఇస్తాడు ఏమన్నా సిద్ధరామయ్య ఏమన్నా మా మామే నట్టింటి దాకా లే సుధాకర్ ఏమన్నా మా చుట్టూ ఎంత చదివి అనుకోండి ఎంత అనుకోండి ఎంత చదివినావు గ్యాప్ ఉంటే కదా ఎంత గ్యాప్ ఉంటే అని చెప్పు వాయ్ అవురా ఎట్లా ఏకం బిట్లా బికం ఎట్లా ఏకం ఎట్లా ఏకం బిట్లా బీకం ఎత్తుకుంటుంటే ఎస్ఎల్సీలో పోయి చదువుతా 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 ఒకటో క్లాస్ లో 2 దెబ్బలు పేరు నా కొడుక ఏలన్నా అట్లా ఏడకోకు పెట్టిండ్రే నన్నే అంటే మీ బిడ్డతో ఏడకోకు పెడతారా మా పిల్లలు అంతా బాగా చదువుతారు కాబట్టి ఇట్లా ముందు కూకు పెడతారు వాళ్ళు చదువుతారు వాళ్ళు ముందు కూకు పెడతారు నేను చదివితే కదా ముందు కూకు పెట్టే ఏడకోకు పెట్టిండ్రే వాళ్ళ స్కూల్ తిప్పలా కూకు పెట్టిండ్రు చదువు బాగుంది ఓకే పోలీసు వాళ్ళకి జీతం ఎంత నెలకి పోలీసు వాళ్ళకి ఏం చిన్న పనికి ఇస్తారమే ఎంత ఇస్తారు 33 33 నోట్ లేదు తప్ప 33 ఎత్తుకుని అది ఎత్తిస్తారమే 30 వాళ్ళ పట్టుకొని 3 నా చేతికి పట్టింది అదే నా అకౌంట్ లోకి వేస్తారు తినేది నా పెండ్లా బిడ్డ ఎవడో నేను చచ్చినాడు ఎవడప్ప నువ్వు చచ్చిపోయేది రా రేపో మొన్నటి చెప్పి నా గుర్తుని మొన్నట్టు నా కొడుకులలో ఏడన్నా చచ్చిపోతే చాలు నాటకాలు ఆడమని కాకపోతే కోచి పిల్ల అక్కడ కూకో ఉన్నాడు చూడు ఇదేవాడు ఏడన్నా చేస్తే చాలు అంటే కలుసుకుంటారు నా కొడుకులలో కోట్ల సావుకారు 3 రూపాయలు ఏం సులువుగా సంపాదించలేదు ఎంత సంపాది 3 రూపాయలు 30 కోట్ల సావుకారు 30 కోట్ల సావుకారు కోట్ల సావుకారు అయినా 1 రూపాయి కూడా నేను తినలేదు ఆడాడ దానా ధర్మాలు చేసి బతికిండి అట్లా వాడు నేను ఏమేమి దానా ధర్మాలు గలాట మాడిపెడు గలాట చేయకూడదు చిన్నగా దానా ధర్మం చేయలేదు నేను ఏమేమి దానా ధర్మాలు ఈ ఊర్లో వయసు పిల్లలకంతా నా బ్యాగ్ లేని కట్టలు ఇస్తుంటా ఉంటది ఏటివా బిడి మోట్లు అవునేమో నీకు ఇంకా తెలుసు ఆ సీతామణి బాగేపల్లి రోడ్ల పదే బస్సులు కార్లు కన్నా అవన్నీ ఎవరు అనుకోండి ఎవరు సంపాదించిన నా కొడుకులు ఇంకా తెలుసా ఈ ఊర్లో ఉండయా ఈ కొంపలంతా ఎవరు అనుకోండి ఎవరు అనుకోండి వాళ్ళవే నీకు ఇంకా తెలుసా ఇటు కూర్చుని రాడోళ్ళు అంటున్నా వాళ్ళకి నెలకు తప్ప 2 వేలు గుర్తులేచ్చి మీద ఏం లక్ష్మి అదే గుర్తులక్ష్మి గృహలక్ష్మి నాకు తిరిగే లక్ష్మి నేను తిన్నా కొడుతున్నాను అదంతా ఎవరు అనుకోండి ఎవరు నేనే వేయించేది పేరు నాదే దుడ్డు మాత్రం సిద్ధరామయ్యది అవునేమో ఇంకేమంది కోట్ల సావుకారు మన ఆంధ్రాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ దాంట్లో హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ ఎవరిదనుకో గవర్నమెంట్ వాళ్ళదమ్మా ఇవుడు కోట్ల సావుకారు 11 కోట్లు ఉంటాయి 11 ఉంటాయి అంటే 12 ఉండే ఒకటి నేను వేసుకొని వెళ్ళి వచ్చేసి నాతో ఏముండే గిట్లే నా కొడుకు ఇంకేముంది నీది క్యాబిన్ అయి వేరే బెత్లే కేల్ దుకాణం పొందు పోలీసు మా పిల్లలంతా చాలా దిగులు పడుతున్నారు అవును నువ్వు స్టేజ్ ఖాళీ చేసి మేము డ్రామా ఆడాలా ఎడిదా స్టేజ్ ఖాళీ చేసి మేము డ్రామా ఆడుకుంటాం లేదు నేను పోయలేదు నీకేం గెలిచిపోయింది అన్న ఏం నాటకం నువ్వు ఆడతాండ్రా ప్రతిరోజు సాసుంటున్నా మా డ్రామా అయ్యో మీ నాటకం అంటే నాకు బోలు ఇస్తున్నామా ఇష్టం కాదు ఇష్టమని చెప్పు ఏడవుట్ నాకు తిరిగేలేదని చెప్పి మీ నాటకంలో ఏమన్నా ఒక యక్షమి అన్న పాల్గొండ పరిపాలించేసి చిన్నగిరి ఆశ్రమానికి వస్తాడు పోలీసులకంత బేడి నాటకాల్లో వేక్షలు ఎందుకురా నేను పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ దిగులు పడిపోతే అసలు నేను పోలీసు కదా సబ్ ఇన్స్పెక్టర్ కదా ఇంకెవరు ఈ బట్టలు కూడా నావే కదా ఎవరో గెంచుకుంటూ మిది మీద అరేంజ్ చేసుకుని వెళ్ళొచ్చేసి దొంగతనం చేసిన ఆ గెట్లే నువ్వు ఏం చేస్తావు చెప్పను పోలీసు వాడు రజా చేసినాడు టైం బాగుంది బట్టలంతా దొంగలేసుకొచ్చిన నీ టైం బాగుంది మా రోడాలంతా చేరి బట్టలు తీసి గేట్ల మీద ఆరేసి వచ్చింటారు ఓకే దాంట్లో ఏమన్నా ఒక చీర ఏమన్నా పోయింది అనుకో పోతే కనపడేది ఏమిడ టెంకాయ మనకి కొట్టేసి కొట్టేస్తాం ఎవరిని ఏం టెంకాయ మన కెట్టేసి కొడతావు నేను ఈ ఊర్లో ఆడవాళ్ళు సీరియల్ పోతే అవునా సూత్ర మండక్క లెక్కేసుకో లే ఎట్లా కనిపిస్తాడు నా కొడుక గుద్దితే గుడిబండ్లోకి వెళ్ళిపోతావు గుడుకొని
ఏమో గెచ్చదని చెప్పి బట్టలు వేసుకొచ్చినాను నేను ఆడోళ్ళు సిర్లు గిర్లు ముట్టెళ్తాను ఇంకేం ముట్టుతావు ముత్తులంగాలు